హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రామ్ తెలుగు టెక్. సో ఈరోజు మనం కార్ అనేది వర్షాకాలం ఏ రకంగా మెయింటైన్ చేయాలో చూద్దాము. సో హెవీ రెయిన్ పడుతున్నప్పుడు చాలా వరకు ఏంటంటే మన కార్లు రోడ్డు మీద పార్క్ చేస్తూ ఉంటాము. సో వాటికంటూ ప్రాపర్గా ఒక షెడ్ అనేది ఉండదు కాబట్టి చాలా చోట్ల సిటీస్లో మనం చూస్తూ ఉంటాము. సో బయటే దాన్ని పార్క్ చేస్తూ ఉంటాము. కానీ నేను చెప్పే టిప్ ఏంటంటే కంపల్సరీగా కార్ అనేది వర్షాకాలం కానీ ఎండాకాలం కానీ వాటి మీద కంపల్సరీ వాటి కవర్ అనేది ఉండాలి. షెడ్ ఉండి షెల్టర్ ఉంటే ఓకే, చాలా వరకు సేఫ్ అవుతాయి. కానీ ఏంటంటే 90% మనము ఇలాంటి లేని వాళ్ళకి ఏంటంటే కంపల్సరీగా షెడ్ లేకపోతే కవర్ అనేది కంపల్సరీ కప్పుతూ ఉండాలి. సో దానివల్ల ఏంటంటే వాటర్ దాని మీద పడకుండా జారిపోతూ ఉంటుంది, డస్ట్ కూడా పట్టదు, వాటర్ స్టోరేజ్ అనేది జరగదు. సో ఈ రకంగా మనం కంపల్సరీగా వాటి మీద కవర్ అయితే వాడండి. సో దీనివల్ల ఏంటంటే ఆ గ్లాస్ కూడా చూసారు కదా ఎంత షైనింగ్గా కనిపిస్తుందో. సో కార్ మీద కవర్ కప్పినట్టయితే గ్లాసులు కూడా షేడ్ అవ్వవు. ఎండలో కానీ వర్షంలో కానీ వాటి మీద మనం ఎలాంటి ఎండ కానీ వర్షం కానీ ఉండదు కాబట్టి మెయిన్గా గ్లాసులు ఏంటంటే ఎప్పుడు కూడా షైనింగ్గా ఉంటాయి. సో అదొకటి మీరు గమనిస్తారు అన్నట్టు మనం కవర్గా కప్పినట్లయితే అదొకటి మనకు అడ్వాంటేజ్ ఉంది. సో ఇంకోటి ఏంటంటే వర్షాకాలం కంపల్సరీగా ఏంటంటే మనం అప్పుడప్పుడు ట్యాప్ పెట్టుకొని ఈ రిమ్ వెనుక ఉన్న ఈ స్ప్రింగ్స్ ఉన్నాయి కదండి, సో షాక్ అబ్జర్స్ అంటున్నాము. ఆ షాక్ అబ్జర్స్ ఏంటంటే కంపల్సరీగా మనము వాటర్ పెట్టి క్లీన్ చేసుకుంటూ ఉండాలి. సో లేకపోతే ఏంటంటే వాటిలో మొత్తం ఈ మడ్డి అంటే వాటర్కి మనం వెళ్తున్నప్పుడు వర్షాకాలము ఈ మట్టి అంతా కూడా వాటిలో జామ్ అయిపోయి యాక్షన్ అనేది కొంచెం సౌండ్ రావడం కానీ లేకపోతే యాక్షన్ అనేది హార్డ్ అవ్వడం కానీ జరుగుతూ ఉంటుంది. సో ఈ రకంగా ఉండకుండా ఉండాలంటే అప్పుడప్పుడు మనం వాటర్తో అంటే ట్యాప్తో ఫోర్స్లో ప్రెజర్తో కొట్టినట్టయితే అవి క్లీన్ అయిపోతూ ఉంటాయి. సో అది కూడా మనం గమనించవచ్చు. ఇంకోటి ఏంటంటే ఈ ఇంటీరియర్ కూడా మనము వర్షాకాలము కంపల్సరీగా ఒక తడిగుడ్డతో మనం క్లీన్ చేసుకుంటూ ఉండాలి. సో దానివల్ల ఏంటంటే లోపల ఇంటీరియర్ కూడా స్మెల్ అనేది రాదు. సో మనం తడిసేటప్పుడు కూడా దాంట్లో ఏదైనా షాంపూ లాంటిది కానీ ఏదైనా ఒక పర్ఫ్యూమ్ లాంటిది ఇట్లాంటి క్లాత్తో మనము తుడిసినట్లయితే కారు కూడా ఇంటీరియర్ కూడా మంచి సువాసనతో వస్తూ ఉంటుంది. సో చాలామంది అంటే పర్ఫ్యూమ్ అనేది అందులో పెట్టడానికి ఇష్టపడరు. సో వాళ్ళు ఏంటంటే మామూలుగా క్లీన్ చేసుకున్నట్టు షాంపూ లాంటి వాటర్లో మనం మిక్స్ చేసుకొని క్లీన్ చేసుకున్నట్లయితే ఆ ఇంటీరియర్ కూడా చాలా ఫ్రెష్గా మంచి స్మెల్తో వస్తుంది. సో పైన కూడా సర్ఫేస్ కూడా చూసారు కదండి. సో ఎప్పుడైనా మనం క్లాత్ అప్పుడప్పుడు కారు తుడుస్తూ ఉండాలి. ఎప్పుడు కూడా తడిగుడ్డతో తుడిసి వదిలేస్తూ ఉంటాము. సో దానివల్ల ఏంటంటే అక్కడక్కడ ఈ మడ్డి కూడా చేరుకుని ఉంటుంది. తడిగుడ్డ పొడిగుడ్డ రెండు కూడా యూజ్ చేయాలి. ఈ మిర్రర్స్ కూడా కంపల్సరీ మనం షాంపూ వాటర్ కానీ లేకపోతే వాటి మిర్రర్ క్లీన్ చేసి లిక్విడ్తో కానీ క్లీన్ చేసుకున్నట్లయితే అవి కూడా మంచిగా షైనింగ్గా ఉంటాయి. కాబట్టి వర్షాకాలము కంపల్సరీగా మనం క్లీన్ చేస్తూ ఉండాలి. సో ఈ వైపర్ ద్వారా ఏంటంటే వైపర్ కూడా మన వర్షాకాలం ఎక్కువ సార్లు అక్కడ ఉంచినట్లయితే వాటి వల్ల ఏంటంటే ఆ మిర్రర్ క్లీన్ చేసేటప్పుడు వాటి మీద అవి అతుకుని ఉంటాయి కాబట్టి గీతలు కూడా పడే అవకాశం ఉంది. సో అలా పడకుండా ఉండడానికి కంపల్సరీగా మనము అట్లా వైపర్స్ అనేది ఎత్తుకొని కూడా మనం క్లీన్ చేసుకుంటూ ఉండాలి. సో టైర్లు కూడా మట్టి షాక్ అబ్జర్వర్లో జామ్ అవ్వకుండా క్లీన్ చేసుకుంటూ ఉండాలి. క్లాత్ అయితే కంపల్సరీ కప్పుకుంటూ ఉండాలి. సో ఇవి మెయిన్గా మనము వర్షాకాలం పాటించవలసినవి మినిమం కార్ మెయింటైన్ చేసేవాళ్ళు. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మన నుంచి మరిన్ని వీడియోస్ కోసము నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.